10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పథంలో పెట్టినట్టు ఒక మహానాయకుడిని సమాధి చేస్తా అని చెప్పని తిట్లు మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే, అడ్డదిడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతుంటే అది చూసి 10th క్లాస్ పిల్లలు ఇన్స్పైర్ కావాలనా? ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ. నేను డాష్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్, ఆ డాష్ మీద ఎవరున్నారు రాజరా చూడ్రి అని అంటే ఆ పెద్ద ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు, ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆ షట్కర్ గారు కూడా కనబడ్డారు, పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు. మీరన్నా చెప్పండి ఆయనకు, హనుమంతన్న మీరన్నా చెప్పండి. ఏ డాష్ మీద ఏం మాట్లాడినో తెలవని సోయిలేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ యు ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్? ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు? భవిష్యత్తులో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ దండాలు చేసి బ్రోకర్గిరి చేసి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులను చచ్చిపోవాలా? అదే రవీంద్ర భారతిలో మొన్న ఏం మాట్లాడిందో మీకు కూడా తెలుసు. అదే రవీంద్ర భారతి వేదిక మీద స్టేచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడిండు. ఇవాళేమంటాడు? 10 సంవత్సరాలు అంటే ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడట. ఏమన్నా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా ఆ కుర్చీకి? ఏమన్నా జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? ప్రజలు ఒక్కసారి నిన్ను వద్దు అనుకుంటే ఒక క్షణం ఈగను కనుక తీసిపడేస్తాడు నేను ఆ కుర్చీ మించి. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద పెద్ద వాళ్ళనే తీసిపడేసింది సమాజం. అంతకంటే గొప్పడి కాదు నువ్వు. 10 ఏళ్ళు నేనే ఉంటా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో శాశ్వతంగా సమాధి అవుతాడని చెప్పి అని మాట్లాడుతా ఉన్నావు. తండ్రి లాంటి పెద్ద మనిషి, ఈ తెలంగాణకు పెద్ద ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ ప్రదాత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా శాశ్వత సమాధానం మాట్లాడుతావు. న్యాయమా రేవంత్ రెడ్డి గారిది? ఏ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ and then talks illogically, insensitively, he has no right to sit on that chair.